జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్. నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన పెద్దలు గౌరవనీయులు మన భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారికి, అలాగే మన భీమవరం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి తోట సీతారామకృష్ణ గారికి, అలాగే పీతల సుజాత గారికి, అలాగే వెంటే పార్సాద్ గారికి, కోన నాగేశ్వరరావు గారికి, వేణు శ్రీను గారికి, అలాగే రాబోతున్న కేంద్ర మంత్రివర్యులు మన శ్రీనివాస్ వర్మ గారికి, అలాగే పాకా సత్యనారాయణ గారికి, అలాంటి నాయకులు వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు అంటే ఒక దేవుడు, ఒక దైవంతో చూసిన రోజుల్లో ఆయన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, అలాగే ఆయన సినీ రంగంలో కూడా వినాయకలాదేశంలో విరజిల్లుతున్న టైంలో కూడా ఆయన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆలోచించి ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం ఉండాలి అని ఆలోచించి ఆయన ఏ ముహూర్తానైతే పార్టీ పెట్టాలో 1982లో ఆయన ఆ రోజు నుంచి కూడా ఆయన ఉన్నంత వరకు కూడా తిరిగి చూసుకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మన్నన పొందాలంటే ఆ రోజున 1982లో 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఆయన ఎనలేని పేద ప్రజల పక్షం పోరాట యోధుడిగా ఆయనకు ప్రవేశపెట్టిన జనతా వస్త్రాలు, కిలో 2 రూపాయల బియ్యం, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో, అలాగే ఈ యొక్క భారతదేశ ప్రజల గుండెల్లో కూడా స్థాయిగా నిలిచిన వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారు అంటే మన నందమూరి తారక రామారావు అనేది ఈ శుభ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరికీ ఒక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.